కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరుసగా తీసుకొస్తున్న నిబంధనలు కొర్రీల కారణంగా మిల్లర్లు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు ప్రభుత్వం సీసీఐ అధికారుల నడుమ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగి ఇటీవలే సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు జరుపుతున్నారు. 7 క్వింటాళ్ల పత్తి దిగుమతి తేమ శాతంలో కొర్రీల కారణంగా నెలకొంటున్న ఇబ్బందుల దృష్ట్యా నిబంధనలు సడలించాలన్న మిల్లర్ల విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మిల్లర్ల అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అధికార యంత్రాంగం రైతన్నలను అప్రమత్తం చేసి నేటి నుంచి అమ్మకానికి రావద్దంటూ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రకటనలు విడుదల చేసింది. వీటికి తోడు అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఒకేసారి తెరవకుండా దశల వారీగా తెరవాలని ఆదేశాలిచ్చారు. కొనుగోలు సామర్థ్యం పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ సీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. వాస్తవంగా ఈ నెల 6 నుంచే కొనుగోలు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటిస్తే బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అందుబాటులో లేరని కొద్ది సమయం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో తమ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా వీరి ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతూ కొనుగోళ్లు ఇవాల్టి నుంచి నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి రాజు అందిస్తారు. రాజు, సీసీఐ తీరుతో నిలిచిపోయాయి. ఆదిలాబాద్ లో కొనుగోళ్లు సాగుతున్నాయా? ఏంటి అప్డేట్స్? ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ పెడుతున్న అడ్డగోలు నిబంధనలు ఇటు పత్తి రైతులకే కాకుండా పత్తి వ్యాపారులకు కూడా బుద్ధిబండగా మారాయని చెప్పవచ్చు. ఈ సీసీఐ సరికొత్త ఈ సంవత్సరంలో రైతులు పత్తిని అమ్ముకునేందుకు కపా యాప్ అనే ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు L1, L2, L3 విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ L1, L2, L3 విధానం వల్ల పత్తి సంబంధించిన మిల్లులకు అన్యాయం జరుగుతుందని తాము తీవ్రంగా నష్టపోతామని ఇప్పటికే జిన్నింగ్ మిల్లుల ప్రైవేట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. సాక్షాత్తు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రికి కూడా తమ గోడును వెళ్ళబోసుకోవడం జరిగింది. ఈ నెల 6వ తేదీన తాము సమస్యను పరిష్కరించిన పక్షంలో తాము నిరవధికంగా సమ్మెలోకి వెళ్తామని చెప్పడంతో ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులు ఆగడం జరిగింది. అయితే ఈ నెల 17 రోజుల నుంచి బంద్ చేస్తున్నామని చెప్పేసి నిరవధికంగా సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి ఈ ప్రైవేట్ మిల్లుల యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి నిరవధికంగా బంద్ చేయడం జరిగింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఎక్కడికక్కడే పత్తి కొనుగోలు నిలిచిపోవడం జరిగింది. ప్రైవేట్ జిల్లాలు పూర్తిగా మూతపడ్డాయి. అలాగే మార్కెట్ యార్డులో సైతం పత్తిని తీసుకురావద్దని చెప్పేసి మార్కెటింగ్ శాఖకు సంబంధించిన కార్యదర్శి ఇప్పటికే రైతులకు విన్నవించడం జరిగింది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు కూడా ఇక్కడ కూడా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏర్పడడం జరిగింది. ఈ సీసీఐ కేంద్రాల్లో కూడా ఈ రోజు నిరవధికంగా కొనుగోళ్లు పూర్తిగా జరగలేదు. అయితే గత ఎప్పటి నుంచో కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ జిన్నింగ్ యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే L1 కూడా తాము నష్టపోవడం కాకుండా రైతులు కూడా నష్టపోతున్నారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఆన్లైన్ స్టార్టింగ్ బుకింగ్ విధానం తెలియక చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తాము కూడా అడ్డగోలు నిబంధనలు పెట్టడం జరిగింది. సీసీఐ ఈ అడ్డగోలు నిబంధనలను సడలించాలని చెప్పేసి తాము ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, జిల్లా లెవెల్లో కలెక్టర్ల దృష్టికి, మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి అయితే దశల వారీగా తాము ఆందోళన సిద్ధమైనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రోజు నుంచి నిరవధికంగా రాజు, మీరు అన్నట్టు L1, L2 విధానాల ద్వారా రైతులు నష్టపోతున్నారు. మరి ఎందుకు కేంద్రం ఈ ఏడాది వరుసగా కొత్త నిబంధనలు, కొత్త కొర్రీల కారణంగా మిల్లర్లు, రైతులు నష్టపోతారని చెప్పి కేంద్రానికి తెలియదా? ఇందులో అంటే ఈ సీసీ అనేది కేవలము ఈ పత్తికి సంబంధించి కొనుగోలు చేయాలా, అలాగే రైతులకు ఎలాంటి అన్యాయం జరగొద్దు, అలాగే మద్దతు ధర విషయంలో రైతులకు ఇబ్బందికరంగా ఉండొద్దు అనేది అందుకే మాత్రమే ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. అయితే సంస్థ ఈ సంవత్సరం కూడా సరికొత్త నిబంధనలు పెట్టడం జరిగింది. అడ్డగోలు నిబంధనలుగా రైతులు కానీ ఇటు వ్యాపారులు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ కిసాన్ కపాస్ యాప్ ఆన్లైన్ స్లాటింగ్ బుకింగ్ విధానం అనేది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా ఈ ఏజెన్సీ ఏరియా ఉట్నూరు అంటే ఏజెన్సీ ప్రాంతంలోను ఇటు అటవీ ప్రాంతంలోను చాలా చోట్ల కూడా రూరల్ ఇంటీరియర్ ప్లేస్ లో కూడా కనీసం సిగ్నల్ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ సిగ్నల్ లేకపోవడము, అలాగే రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడము, అలాగే నెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు నేరుగా ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీంతో రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అసలే చదువుకోకుండా ఉన్న రైతులు 24 నిబంధనలను పెట్టడం జరిగింది. 24 నిబంధనలను ఆన్లైన్ లో ప్రతి ఒక్క నిబంధన కూడా పూరించాలి. 24 నిబంధనలను పూరించిన తర్వాతనే ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అనేది ఓకే అవుతుంది. ఒకవేళ ఆ స్లాట్ బుకింగ్ ఓకే అయినప్పటికీ కూడా ఆ సమయానికి కనుక రైతు వెళ్ళలేని పక్షంలో మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. గతంలో సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేది, అయితే లభించేది రైతులకు. ఇప్పుడు మాత్రం ఈ సరికొత్త నిబంధనలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఇటు పత్తి రైతులకు మళ్ళీ 1 ఎకరానికి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేసేది. అయితే ఈ సంవత్సరం మాత్రం కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు తేమ శాతంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కేవలం 12% లోపల 8 నుంచి 12% లోపల తేమ శాతం ఉంటేనే సీసీఐలు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అయితే బయట మాత్రం చూస్తుంటే తేమ శాతము ఉంది. ఇంత తేమ శాతం ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని ఇటు రైతులతో పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు సంఘాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోరు పట్టడం జరిగింది. ఈ నెల 21 తేదీన కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ముట్టడించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఈ ప్రైవేట్ జిల్లాలకు సంబంధించిన వ్యాపారుల సమస్యలు పరిష్కరించి రైతులకు లాభం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.